నమస్తే అండి. వెల్కమ్ టు లైఫ్ టేల్స్. ఈ లైఫ్ టేల్ సీరీస్‌గా చేద్దాం అనుకుంటున్నాము. అంటే రియల్ లైఫ్ స్టోరీస్‌ని రియల్ లైఫ్‌లో వాళ్ళ ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అంటే రియల్ పీపుల్, ఓల్డ్ పీపుల్ వాళ్ళ లైఫ్‌లో ఏమేం స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశారు, వాటిని ఎలా సక్సెస్ అయ్యి వాటిని ఆహ్, అధిగమించి ఎలా సక్సెస్ అయ్యారు వాళ్ళ జీవితంలో అనే దాని గురించి ఈ సీరీస్‌లో తెలుసుకుంటాము. ఫస్ట్ ఎపిసోడ్ ఏంటి అంటే మనీ మేనేజ్మెంట్ గురించి అనమాట. అసలు ఈ లైఫ్ టేల్స్ సీరీస్‌కి యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే ఒక 18, 19 ఇయర్స్ రాగానే పిల్లలు వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు విజువలైజేషన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. నా లైఫ్ ఇలా ఉండాలి, అలా ఉండాలి, నేను ఇలా జీవించాలి అని ఒక విజువలైజేషన్ ఉంటుంది వాళ్ళకి. ఆ విజువలైజేషన్ ప్రాపర్‌గా ఉండాలి అంటే ఒక రైట్ వేలో ఉండాలి అంటే అసలు వాళ్ళకి ఏమేమి విషయాలున్నాయి, ఎలా ఉన్నాయి, లైఫ్‌ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, మనీని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా జీవించాలి అనే విషయాలు అసలు కొన్ని ఇలా ఉంటాయా అని కూడా తెలీదు. ఏదో వాళ్ళు చూసింది, టీవీలో చూసింది వాటినే ఊహించుకొని విజువలైజేషన్ చేసుకొని లైఫ్‌ని పాడు చేసుకుంటున్నారు. అలా కాకుండా రియల్ లైఫ్ స్టోరీస్ అసలు ఎలా ఉంటాయి, మన పెద్దవాళ్ళు ఎలా వాటిని అధిగమించి వచ్చారు అనేది తెలుసుకుంటే మంచిగా విజువలైజేషన్ చేసుకొని ఒక పాజిటివ్ వేలోకి వెళ్ళి లైఫ్‌ని బ్రహ్మాండంగా డీల్ చేయొచ్చు అనేది నా ఉద్దేశం అనమాట. అందుకోసం ఈ సీరీస్ స్టార్ట్ చేశాము. ఈ సీరీస్‌లో ఇవాళ ఫస్ట్ డే మనీ మేనేజ్మెంట్ గురించి నేర్చుకుందాం. అంటే ఎంత మనీ వచ్చినా కూడా అది ఈ మంత్ ఎండింగ్ వచ్చేసరికి ఈఎంఐల రూపంలో అయినా కానీ, లగ్జరీ లైఫ్‌కి పెట్టడం కానీ, ఏదైనా కానీ ఒక రూపాయి కూడా ఉండట్లేదు. అలా కాకుండా ఎంత మనీ వచ్చినా దాన్ని ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా మేనేజ్ చేసుకోవాలి అనే విషయాల గురించి నేర్చుకుందాం. ఇప్పుడు మనతో మాట్లాడటానికి మనోహర్ రెడ్డి గారు అనే పర్సన్ ఉన్నారు. ఆయన రియల్ లైఫ్‌లో మనీ మేనేజ్మెంట్ ఎలా చేశారు అని ఆయన అనుభవాల గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. ఈ మనోహర్ రెడ్డి గారండి. ఆయన రియల్ లైఫ్ స్టోరీస్ ఏంటి అనేది, ఆయన మనీ మేనేజ్మెంట్ ఎలా చేసుకున్నారు అనేది నేర్చుకుందాం. అసలు మీ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది? మీ ఫస్ట్ సాలరీ ఎంత? మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఫస్ట్ మీ గురించి. ఫస్ట్ నా శాలరీ, నేను ప్రైవేట్ ఆర్గనైజేషన్లో పనిచేశాను. ఫస్ట్ నా శాలరీ ₹600 స్టార్టింగ్. శాలరీ ఎంత అనే దానికంటే కూడా ముందు ఫస్ట్ మనం ఎక్స్పెండిచర్ ఏ విధంగా చేసుకోవాలి, సేవింగ్స్ ఎలా చేసుకోవాలి అనేది ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి. మినిమం మనకు వచ్చే శాలరీలో 10% సేవింగ్ చేసుకోమని చెప్పి ఎకనామిక్స్ చెప్తారు. అదే హై శాలరీస్ వచ్చే వాళ్ళు అయితే 20%, 25% వరకు కూడా సేవింగ్ చేసుకోవాలని చెప్తారు. ఫస్ట్ మనకి ప్లానింగ్, కమిట్మెంట్, టైం బౌండ్ ఇవి ఉండాలి మనం ఏ పని చేసినా కానీ. ప్లానింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు డిగ్రీ చదువుకోవాలనుకున్నాము. డిగ్రీ అనేది 21, 22 ఇయర్స్ ఏజ్ వచ్చే వరకు కంప్లీట్ అవ్వాలి. అది నేను 50 ఏళ్ళు వచ్చేదాకా డిగ్రీ చేస్తానంటే సక్సెస్ అవ్వంగా లైఫ్లో. అది టైం బౌండ్ అంటే అది. ఇప్పుడు మీ 600 సాలరీలో మీకు అప్పటికి పెళ్ళైపోయింది. 600 సాలరీ వచ్చేటప్పటికి మ్యారేజ్ అయిపోయింది. మీరు మీ భార్య కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తక్కువ. ₹150 రూమ్ రెంట్ వచ్చేది. కానీ వచ్చినా గానీ ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ కి తగ్గినట్లు ఇప్పుడు కూడా సాలరీ వస్తుంది. ఇప్పుడు అంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఫస్ట్ ఎక్కడ దెబ్బతింటున్నారంటే లగ్జరీ లైఫ్ అలవాటు పడుతున్నారు. ఫస్ట్ రెండోది వీకెండ్ కంపల్సరీగా మూవీకి వెళ్ళాలనో, రెస్టారెంట్కి వెళ్ళాలనో, ఇలా ఎక్స్పెండిచర్ ఖర్చు ఇన్కమ్ కంటే ఎక్స్పెండిచర్ ఎక్కువైపోతుంది. మెయిన్ ప్రాబ్లం అది. ఓకే. మీ 600 సాలరీని మీరు ఎలా మేనేజ్ చేసేవాళ్ళు? చెప్తున్నాను, ₹150 ఇప్పుడు మా హౌస్ రెంట్. ₹150 హౌస్ రెంట్ సరిపోయాయి. మిగతాయి ఇంట్లో ఖర్చులకు వాడుకునేవాళ్ళు. అందులో నుంచి మళ్ళీ ఇంత పర్సెంటేజ్ అని మీరు దాచిపెట్టుకునే వాళ్ళ? అనుకోకుండా వచ్చే ఖర్చులు మంత్ ₹100 సేవ్ చేసేవాడిని. స్టార్టింగ్ అది ₹600 సాలరీలో ఒక ₹100 మళ్ళీ సేవింగ్స్ లో పెట్టుకునే వాళ్ళంట. ₹100 ఏం చేసామంటే ₹1000 చిట్లో ఇన్వెస్ట్ చేసేవాడిని. మన డివిడెండ్ కూడా ₹70, ₹65, ₹80 సంథింగ్ ఏదో పే చేసేవాళ్ళం. చివరిలోకి వచ్చినప్పుడు ₹100 పే చేయాల్సి వచ్చేది. అలా ₹1000 మనకి 10 మంత్స్ అయిన తర్వాత ₹1000 మన చేతికి వచ్చాయి. ₹950 వచ్చాయి. ₹950 10 మంత్స్ వచ్చేసరికి ₹950 మళ్ళీ వాళ్ళకి సేవింగ్ వచ్చాయి అన్నమాట. అసలు ప్లానింగ్ అది. ఈ సేవింగ్ మనీతో మీ ఫ్యామిలీతో బయటకు వెళ్ళి గడపడం కానీ అలా ఏమైనా చేసేవాళ్ళ? మళ్ళీ అవి సేవింగ్స్ లో పెట్టేవాళ్ళ? దాదాపు నేను 10 ఇయర్స్ వరకు బయటకు వెళ్ళలేదు. 9-10 ఇయర్స్ వరకు బయటకు వెళ్ళలేదు. అప్పటి నుంచే బయట ఏదైనా టూరిస్ట్ ప్లేస్లకి వెళ్ళినా ఏది చేసినా అప్పుడే చేసా, కానీ ఈ 10 సంవత్సరాలు అసలు ఏం చేయలేదు. ఈ 10 ఇయర్స్ ఇప్పుడు మీరు 10 సంవత్సరాల్లో మరలా కొంత శాలరీ పెరగడం కానీ, మా మిసెస్ జాబ్ చేయడం కానీ, అట్లా కొన్ని
ఇన్కమ్ కొంత గ్రోత్ గ్రోత్ రావడంతో మ్మ్. వాటితో అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చారు. అడ్జస్ట్మెంట్ ఇక ప్లానింగ్ చేసుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే మీరు 10 ఇయర్స్ వరకు ఎక్కడికి బయటికి తీసుకెళ్లేదు, మాకు వచ్చిన ఇన్కమ్ లో సేవ్ చేసుకుంటూ లైఫ్ లీడ్ చేశాము అంటున్నారు. ఇందులో నా ఉద్దేశం ప్రకారం మీ ఒక్క ఉంటే సరిపోదు, మీకే ఆ ఐడియాలజీ ఉంటే సరిపోదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉండాలి. వాళ్ళు మీకు సపోర్ట్ చేశారా? చేశారు, వాళ్ళు మీకు సపోర్ట్ చేశారు. ఎప్పుడైనా మూవీకి బయటికి వెళ్ళేవాళ్ళం అంతేగాని బయటికి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళడం ఖర్చు పెడతాం ఇవి ఉండేవి కాదు. అంటే వాళ్ళు కూడా నాకు ఇది కావాలి అది కావాలి అని ఎప్పుడు మీకు అలా ఏం Cooperate చేయలేదు, కోఆపరేట్ చేశారు. మీ లైఫ్ లో మీకు మనీ మేనేజ్మెంట్ గురించి మీ పెద్దవాళ్ళ గురించి మీ పెద్దవాళ్ళ నుంచి కానీ లేకపోతే మీకు మీరే సొంతంగా నేర్చుకున్నారా, మీ ఎల్డర్స్ నా నుంచి? అవగాహనే. మీ అవగాహనే. నా అవగాహనే. ఎందుకు అలా మీకు అనిపించింది? అంటే అంతకు ముందు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? సొసైటీలో జనాలను చూసిన తర్వాత నాకు అవగాహన వచ్చింది. జనాలను చూసిన తర్వాత కుటుంబాలను చూసిన తర్వాత కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలనే దాని మీద ఒక అవగాహన వచ్చింది. మంత్లీ శాలరీ తీసుకోగానే ఫస్ట్ మీకు గుర్తొచ్చేది ఏంటి, దేనికి ఖర్చు పెట్టాలి అని? ఫస్ట్ మంత్లీ పేమెంట్స్ కొన్ని ఉంటాయి, హౌస్ రెంట్, పాల వాళ్ళకి, కేబుల్ టీవీ అని ఇలా కొన్ని మంత్లీ ఫస్ట్ రాగానే శాలరీ రాగానే ఫస్ట్ కట్ చేసుకొని మిగతా వాటిని బ్యాలెన్స్ చేసుకునేవాళ్ళం. ఈఎంఐ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అందరు ఈఎంఐస్ పెట్టుకొని వాళ్ళ లగ్జరీ లైఫ్ ఈఎంఐ ఏంటంటే మన దగ్గర ఒక 50% 60% లిక్విడ్ క్యాష్ ఉంటే ఈఎంఐకి వెళ్ళొచ్చు. 100% ఈఎంఐకి వెళ్ళడం అనేది నా ఉద్దేశంలో చాలా తప్పు. అది వస్తువు కొనుక్కోవడం కావచ్చు, లేకపోతే ఫ్లాట్లు కొనుక్కోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు. మంత్ ఎండింగ్ లో మనీ ఉండాలి అంటే ఏమైనా స్ట్రాటజీస్ కానీ లేకపోతే ఎలా మేనేజ్ చేసుకుంటే మంత్ ఎండింగ్ కూడా మనీ ఉంటాయి? ఈ లగ్జరీ లైఫ్ లో కంట్రోల్ చేసుకుంటేనే మంత్ ఎండింగ్ లో లిక్విడ్ క్యాష్ అనేది కొంత చేతిలో ఉండగలిగిద్ది. ఇప్పుడు వీక్లీ వెళ్ళకుండా సినిమాలకి ఫోర్త్ నైట్ వెళ్ళాం అనుకోండి, అప్పుడు ఒకసారి ఖర్చు కట్ అయినట్టే కదా. అట్లా అంటే పార్టీస్ కి వాటికి ఎక్కువ వెళ్లకుండా ఇంట్లో ఎక్కువ ఫుడ్ తింటూ ఇంట్లో ఎక్కువగా తీసుకుంటూ ఉంటే మంత్ ఎండింగ్ కి కొంచెం శాలరీ ఉండిద్ది. అంటే మనం 4 times వెళ్ళగలిగే కెపాసిటీ మనకున్నప్పుడు దాన్ని 1 time కి మనం రెడ్యూస్ చేసుకోగలిగితే మనీ ఉండిద్ది అని చెప్తున్నారు. ఎకనామిక్స్ అనలిస్టులు ఏం చెబుతారంటే మనకి బడ్జెట్ తక్కువగా ఉన్నప్పుడు కేబుల్ టీవీ కట్ చేసుకోమంటారు. ఆ మాట చెబుతారు సొసైటీలో రన్ అంటారా? రెండోది ఒక 4 kilometers వెళ్ళాలి, సిటీ బస్ ఎక్కొద్దు, నడిచాలని చెబుతారు. ఎకనామిక్స్ చెప్పేది అదే. అలాంటివి మీరు ఎప్పుడన్నా చేశారా? చేశాను. మీ దగ్గర మనీ కోసం మీరు ఏమేమి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? మనీని కూడా పెట్టుకోవడానికి నేను చాలా కాలం, నేను 93 వరకు కేబుల్ టీవీ పెట్టుకోలేదు. నేను 86 నుంచి జాబ్ చేశాను, 93 వరకు కేబుల్ టీవీ పెట్టుకోవాలి. 7 years పెట్టుకోవాలి అసలు. ఇంకా చాలా మంది చాలా దూరం నడిచి వెళ్ళాము, బస్సు కూడా చాలా 4 kilometers నడిచి వెళ్ళిపోయేవాళ్ళం. బస్సులో ఆటోలు ప్రిఫర్ చేసేవాళ్ళం. ఆటోలు అవి ఎక్కువ బస్సుకి లేకపోతే నడిచి వెళ్ళడానికి ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళు. వాటి ద్వారా కూడా మనీ సేవ్ చేసుకునేవాళ్ళు. ఏమైనా అనుకోని ఖర్చులు వస్తే ఎలా లీడ్ చేయొచ్చు? జర్నలిస్టులు ఏం చెప్తారంటే 6 months శాలరీ, ఇప్పుడు మనకి నెలకు 600 వస్తుంది అనుకోండి, 3600 లిక్విడ్ క్యాష్ మన దగ్గర ఉంచుకునేటట్టు ప్లాన్ చేసుకుంటారు ఫస్ట్ సేవింగ్స్. కానీ అది సాధ్యపడదు, నాకే కదా ఎవరికి సాధ్యపడదు అది. కానీ ఎంతోమంది లిక్విడ్ క్యాష్ అనేది కొంత ఉంచుకుంటూ ఉంటేనే ఏదైనా పిల్లలకి ఏదైనా చేసినా వాళ్ళని మళ్ళీ మనం హాస్పిటల్ వేసిన ఖర్చులకు వాటికి యూజ్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు టీనేజర్స్ పిల్లల్ని ఇంట్లో బాగా వేధించేసేసి చుట్టుపక్కల వాళ్ళని చూసేసి వాళ్ళు అంటే నా పక్క వాళ్ళకి అది ఉంది, నా ఫ్రెండ్కి అది ఉంది, వాళ్ళు ఇది తీసుకొచ్చారు, నాకు ఇది తీసుకొచ్చారు, నా ఫ్రెండ్ ఫోన్ తీసుకొస్తున్నాడు, ఐఫోన్ తీసుకొస్తున్నాడు, ఇలాంటివి చుట్టూ ఉన్న వాళ్ళని చూసి వాళ్ళకి వాళ్ళు మాకు కూడా ఇవి కావాలి అని ఇవ్వలేని పేరెంట్స్ ఉంటారు. వాళ్ళని ఎక్కువగా బ్లేమ్ చేయడం. అప్పుడు మన పిల్లల్ని మనం కన్విన్స్ చేసుకొని మన ఫైనాన్షియల్ స్టేటస్ ఇది, మనం ఖర్చు పెట్టుకోలేము, మన దగ్గర ప్రస్తుతం ఇది ఉంది, లేకపోతే ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కొని పెడతాను, ఇలా కన్వీనియన్స్ చేసి పిల్లల్ని మోటివేట్ చేసుకోవాలి, మనమే మోటివేట్ చేసుకోవాలి. కానీ చాలా మంది అంటుంటారు మన ఫైనాన్షియల్ స్టేటస్ పిల్లలకి చెప్పకూడదు అని కొంతమంది అంటుంటారు. నా ఉద్దేశంలో తప్పు, చాలా తప్పు. మన స్టేటస్ ఫైనాన్షియల్ స్టేటస్ పిల్లలకి తెలిస్తేనే తెలియాలి, వాళ్ళు కంట్రోల్లో ఉండగలుగుతారు. లేకపోతే వాళ్ళు అడిగిందల్లా మనం తెచ్చిచ్చేస్తుంటే తెలియదు, వాళ్ళు వెనకాల అప్పు తీసుకొచ్చేస్తున్నారు, తెలియదు కదా. అవును, చాలా మంది ఈ విషయంలో చాలా మిస్టేక్ చేస్తున్నారు. ఫైనాన్షియల్ స్టేటస్ పిల్లలకి చెప్పకపోవడం తెలియాలి. చిన్నప్పుడు తెలియదు, ఇంటర్మీడియట్ ఆ స్టేజ్ వచ్చేటప్పటికి మన పరిస్థితులు మన పిల్లలకు మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పుకోవాలి. అప్పటి నుంచి వాళ్ళకి అర్థమైంది.
ఈ యంగ్ జనరేషన్‌కి మీరిచ్చే ఏదైనా ఒక చిన్న మెసేజ్? అంటే వాళ్ళు మనీని ఎలా లీడ్ చేయాలి? మీ అనుభవాలతోటి వాళ్ళు ఎలా మనీని లీడ్ చేసుకోవాలి? ఎలా ఖర్చు మనీ పెట్టుకోవాలి? లీడ్ కంటే కూడా ఫస్ట్ వాళ్ళ గోల్ అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. హ్మ్. దాన్ని బట్టి వాళ్ళు ప్లానింగ్ చేసుకోవాలి. హ్మ్. అంటే ఇప్పుడు ఒక 1,00,000 వస్తున్న వాళ్ళు ఎలా దాన్ని ₹1,00,000 ఇన్కమ్ వస్తే కనీసం 25,000-30,000 కంపల్సరీగా సేవింగ్ చేసుకొని మిగతాది ఖర్చు పెట్టుకోవాలి. ఖర్చు పెట్టుకునేలాగా ఉండాలి. ఉండాలి. 25,000 కంపల్సరీ మినిమమ్ 25 ఖర్చు పెట్టుకొని మిగతా 75,000లోనే వాళ్ళ ఇంటి రెంట్లు కానీ, వాళ్ళ అవును. పిల్లల చదువులు కానీ ఇలాంటియన్నీ చేసుకోగలిగినట్లయితే ఫ్యూచర్‌లో వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్తున్నారనమాట. వాళ్ళు అలాగే చేశారట. తక్కువ మనీ సంపాదించినా గూడా దాన్ని కరెక్ట్‌గా మనం మేనేజ్ చేసుకోగలిగితే మన లైఫ్‌ని మనం ప్రశాంతంగా లీడ్ చేయొచ్చు. అంటే నా ఉద్దేశం తక్కువ మనీయే సంపాదించండి అని చెప్పడం కాదు. ఎంత మనీ వచ్చినా కూడా లక్షల్లో సంపాదించినా, వేలల్లో సంపాదించినా దాన్ని మనం లీడ్ చేయడంలో ఉంటుంది. మనం ప్రశాంతంగా జీవించడం అనేది. థాంక్ యూ సో మచ్.